హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు మేమంతా మంచిగా కడపకి ట్రిప్ వేసాము. సియాస్ కార్లో వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము ఇప్పుడు చిన్న కార్లో వెళ్తున్నాం, లోకల్లో కాబట్టి ఇక్కడెక్కడ తిరగాలంటే మేము ఫ్యామిలీ అంతా వెళ్ళాలంటే పెద్ద కార్లో వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్, ఘాట్ రోడ్లో వెళ్తున్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ టర్నింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. కడపకి వెళ్తున్నామంటే దారిలో మనం గుర్తొచ్చేది గువల్చెరు పాలకోవ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆంటీ దగ్గర మనం ఇప్పుడు కొత్తగా బెల్లం పాలకోవ కూడా యాడ్ చేశారు ఆంటీ. అందరం టేస్ట్ చేస్తున్నాం, చక్కెర పాలకోవ, బెల్లం పాలకోవ అన్ని ఏది బాగుంటుంది తీసుకుందామని. మా బావ చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాడు బెల్లం పాలకోవ. పర్లేదు మంచిగా ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా, పర్లే యావరేజ్ అనిపించింది నాకైతే. బెల్లం పాలకోవ అంత ఇష్టపడాను ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కెర పాలకోవ టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఆంటీ అందరికీ టేస్ట్ చేయడానికి కొద్ది కొద్దిగా ఇస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సడన్గా వచ్చింది ఫ్రెండ్స్, భయపడినాను ఫ్రెండ్స్ అక్కడ. ఇప్పుడు చక్కెర పాలకోవ టేస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వావ్, మంచిగా అనిపిస్తుందంట ఫ్రెండ్స్, బెటర్గా ఉందంట. అందుకని మేము చక్కెర పాలకోవ తీసుకున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ బెల్లం కూడా బాగుంది, అది హెల్త్కి బాగుంటుంది, కానీ మాకు చక్కెర పాలకోవ బాగా నచ్చింది ఫ్రెండ్స్. మేము బ్రెడ్లో పెట్టియమని చెప్పాం ఫ్రెండ్స్. 20 రూపీస్ అని చెప్పారు చక్కెర పాలకోవ అయితే. 3 చక్కెర తీసుకున్నాం ఫ్రెండ్స్, ఒకటి బెల్లం తీసుకుందాం. అది మా బావకు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయన హెల్త్నే బాగా ప్రిఫర్ చేస్తాడు ఎక్కువ టేస్ట్ కన్నా. ఇంకా తీసుకున్నాం ఫ్రెండ్స్, బాగా తినడానికి స్టార్ట్ చేశారు తినడం. చూడండి ఫ్రెండ్స్ ఎలా తింటున్నారు. వావ్, టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉందని చెప్తున్నారు. వావ్, సూపర్గా ఉందంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఆయన ఎక్స్ప్రెషన్. మా చిన్నారి చూడండి ఫ్రెండ్స్, ఆవు మీద కూర్చొని ఎంత మంచిగా ఆడుకుంటుంది. ఇంకా దారిలో వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఘాట్లో ఆవులు ఉన్నాయి, పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి. ఆ టర్నింగ్స్, ఆ ఘాట్లో నుంచి చూస్తే ఆ వ్యూ, కడప వ్యూ మొత్తం సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి ఫ్రెండ్స్. ఘాట్ అంటేనే మనకు గుర్తొచ్చేది యాక్సిడెంట్స్. చాలా డేంజర్ జోన్. వెహికల్స్ టర్నింగ్స్ అవ్వడంలో కానీ అక్కడ కొన్ని బ్రేకులు మిస్ అయిపోతాయి. హెవీ లోడ్ వెహికల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత హెవీ లోడ్స్ వస్తున్నాయో. అందుకే జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ దారిలో పోయేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఆ టర్నింగ్స్ చూడండి. ఆ జంగిల్ మధ్యలో రోడ్ తీసినారు ఫ్రెండ్స్, అందుకే అంత భయంకరంగా ఉంది. అక్కడ యాక్సిడెంట్స్ మొత్తం, ఆ కార్లు, ఆ వెహికల్స్ మొత్తం కామెడీగా చిల్ అవుతున్నాం ఫ్రెండ్స్. జోక్స్ వేసుకుంటూ మేమందరం హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కడపకి ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్. కడప ఫ్లైఓవర్లో వెళ్తున్నాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఎండ మాత్రం ఫుల్గా ఉంది, కానీ మేము ఏసీ వేసుకొని చల్లగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. కామెడీగా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ చిల్ అవుతున్నాం ఫ్రెండ్స్ మంచిగా. చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్లీ మేము మ్యాప్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ హాస్పిటల్కి, కానీ మ్యాప్ ఎట్లా మిస్ అయిందో తెలియదు ఫ్రెండ్స్. మధ్యలో ట్రాఫిక్ సిగ్నల్ పడిపోయింది, అక్కడ ఆగిపోయాం. ఇంకా అక్కడ కొద్దిసేపు ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అందరం యాజ్ యూజువల్గా నవ్వుకుంటూ ఇంకా వెళ్తా ఉన్నాం ఫ్రెండ్స్. అక్కడ మిస్ అయిపోయాం ఫ్రెండ్స్. మ్యాప్ ఎక్కడికో వెళ్ళిపోయింది మమ్మల్ని, హాస్పిటల్ దగ్గర కాకుండా ఒక చర్చ్ దగ్గర తీసుకుపోయింది ఫ్రెండ్స్. అందరం నవ్వుకుంటూ అక్కడే స్టాప్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇంకా వేరే దారి లేక వాళ్ళకి కాల్ చేసి ఇంకా వాళ్ళ డెస్టినేషన్కి వచ్చేసాము. చూడండి, ఇదంతా ఫ్రెండ్స్ హాస్పిటల్. ఇన్సూరెన్స్ ఇచ్చారంట, దానికోసం వచ్చాము. అది అసలు హాస్పిటలే కాదు అన్నట్లుంది. ఇక్కడ ఏమేమో చెకప్ 24 చెకప్ చేస్తారంట. మా బావ ఏందిరా అయ్యా ఇది అని చూస్తున్నాడు. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే డాక్టర్లు, నర్సులు వేరే లెవెల్ ఫ్రెండ్స్. చూడండి, ఇది హాస్పిటల్, దీనికోసం వచ్చాం ఫ్రెండ్స్ అందరం. ఇది కార్టు, అది మొత్తం బ్లడ్ చెకప్ చేసేది. అండ్ లోపల కిచెన్ ఉంది ఫ్రెండ్స్ హాస్పిటల్లో. దేవుని గుడి, ఫ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రా మొత్తం అలా ఉంది ఫ్రెండ్స్. మా బావ ఏదో ఒకటి అని చెప్పేసి వచ్చిన చెక్ చేసుకొని వచ్చేసాడు ఫ్రెండ్స్. ఇంకా దారిలో చెన్నూరు దమ్ బిర్యానీకి ఆపాం ఫ్రెండ్స్. ఆ దమ్ బిర్యానీ అక్కడ జనాలు, ఆ షాప్ దగ్గర అందరు చూస్తుంటే టేస్ట్ మంచిగా ఉంది అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంతమంది ఉన్నారు. మేమైతే ఇంకా ఒక మటన్ బిర్యానీ, ఒక చికెన్ బిర్యానీ, హాఫ్ చికెన్ బిర్యానీ తీసేసుకున్నాం ఫ్రెండ్స్. అక్కడ మొత్తం అండాలు లేసిపోతుంది బిర్యానీ, అంత మంచిగా ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. దాంతోపాటు ఒక ఎగ్ మసాలా తీసుకున్నాం ఫ్రెండ్స్ దమ్ బిర్యానీ దగ్గర. దాంట్లోకి మనం నంచుకోవడానికి ఎగ్ మసాలా తీసుకున్నాం. అది మాత్రం
ఎందుకో యూనిక్గా అనిపించింది ఫ్రెండ్స్. మామూలుగా అంత దగ్గర ఎగ్ కర్రీ చేస్తారు, ఇక్కడ ఎగ్ మసాలా అమ్ముతున్నారు. చాలా యూనిక్గా ఉంది. చూడండి బిర్యానీ, అండ 10 నిమిషాలకి లేసిపోతుంది ఫ్రెండ్స్. అందరు రుచి తీసుకొని వెళ్ళిపోతున్నారు పార్సల్స్ తినడానికి. ఆ క్రౌడ్ చూసే మేము అక్కడికి వెళ్ళాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ మసాలా ఎంత బాగుందో, కలర్ఫుల్గా, స్మెల్ అంతా బాగుంది. అందుకే మేము తీసుకున్నాం. ఒక 5 eggs తీసుకున్నాం, బాగా పార్సల్ కట్టించేసుకున్నాము. చూడండి అండ అప్పుడే సగానికి అయిపోయింది. అలా వాళ్ళందరికీ సర్వ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పార్సల్ తీసుకొనేసి ఇంకా వెళ్ళిపోయాం. దారిలో మాకు కొబ్బరి బోండాలు కనిపించాయి ఫ్రెండ్స్. చూడండి బాటిల్ 80 రూపాయలంట. మామూలుగా మనకు బయట బాటిల్ 200 దొరుకుతుంది. ఇంకా సర్లేని వాటర్ తీసుకొనేసి ఇంకా కార్ ఒక రోడ్డు పక్కన ఆపేసి మేము చెట్టు కిందకి వచ్చి ఇంకా తినడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. చూడండి మొత్తం ప్లేట్లో పెట్టుకొని బాగా సర్వ్ చేసుకొని ఒక్కొక్క ఎగ్ ఒక్కొక్కరం వేసుకున్నాం. ఇంకా తినడం వావ్ సూపర్ ఫెంటాస్టిక్ భలే ఉంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది. ఆ రోడ్డు పక్కన ఆపుకోవడం తినడం అంతా ఎక్సలెంట్ ఫ్రెండ్స్, భలే ఉంది. ఇంకా లాస్ట్గా స్విమ్మింగ్ పూల్ పోయి చిల్ అయ్యాం ఫ్రెండ్స్. స్విమ్మింగ్ పూల్ అయితే మా చిన్నారి మేము మొత్తం బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మా అక్క అందరం మేము ఎలా ఎంజాయ్ చేసాం, ఎలా స్టన్స్ చేసాం, ఎట్లా గేమ్స్ ఆడుకున్నాం మొత్తం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్. బాగా చిల్ అయిపోయేసి ఇంకా వాటర్లో ఒక 1-2 hours ఉన్నాం ఫ్రెండ్స్. దాంట్లో నుంచి బయటికి రావాలనిపించలేదు. ఇంకా అంతా అయిపోయాక ఇంటికి వెళ్ళాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోస్, డే టు డే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్.